వెల్కమ్ టు ఆరెంజ్ బులెటిన్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఉపశమనం. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కీలక వ్యాఖ్య. పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెల్లడి. గోకవరంలో మహిళలకు పట్టు చీరలు పంపిణీ. బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం. వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలి. కాకినాడలో వీఆర్ఏల ధర్నా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛతా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీఏ వెంకటలక్ష్మి, వికాస పీడీకే లచ్చారావుతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రం చేసి గ్రీన్ ఏపీ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం అందరి చేత స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు కాకినాడ జిల్లా అంతటా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓఎస్ రామ్మోహన్ రావు, వివిధ విభాగాల అధిపతులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరంగా మారిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. రావులపాలెంలోని క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద రోగులకు న్యాయం జరుగుతోందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కేవలం తమకు కావలసిన వారికి మాత్రమే లభించేదని, పేదలకు అందని ద్రాక్షగా ఉండేదని విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికీ న్యాయం చేస్తున్నామని అన్నారు. ఈ నెలలో ఇది 3వసారి చెక్కుల పంపిణీ అని, ఇప్పటి వరకు 20 దఫాలుగా 4.14 కోట్లు పంపిణీ చేశామని ఎమ్మెల్యే వివరించారు. ఈ రోజు పంపిణీ చేసిన మొత్తం చెక్కుల విలువ 44,66,680. ఈ నిధులు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇతర ఇన్సూరెన్స్ పథకాల పరిధిలోకి రాని రోగులకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, గుత్తుల రాంబాబు, ఈదాల సత్యనారాయణమూర్తి, కొప్పిశెట్టి ప్రసాద్, కూసంపూడి రామకృష్ణరాజు, గనిశెట్టి వీరేష్తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలతో ఎన్టీఆర్ వైద్య సేవ, ఇతర ఇన్సూరెన్సులు, ప్రభుత్వ పరంగా సహాయం అందినటువంటి ఆరోగ్యపరమైన సమస్యలకు వైద్యం చేయించుకుంటే అయ్యే ఖర్చు పేద వర్గాల వారు ఆర్థిక భారమై అప్పులు పాలై ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి చేదోడు వాదోడిగా ఎంతో కొంత ఆర్థిక సహకారం అందివ్వాలనే ఆలోచనలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పెద్ద ఎత్తున పేద ప్రజానీకానికి సంబంధించిన వైద్యం చేయించుకున్న వారు బిల్లులు వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే అందరికీ కూడా ఏదో విధమైన సహాయం చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. మరి మన కొత్తపేట నియోజకవర్గంలో కొన్ని వందలాది మందికి 4 కోట్ల రూపాయల పైబడి ఈ యొక్క సహాయం ఈ 15 నెలల కాలంలో 20 దఫాలుగా అందివ్వడం జరిగింది. నేడు లేనివని వారిని గౌరవించడం మనందరి బాధ్యత అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రోడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో 102 మంది పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్ష నిర్వహించి ఘనంగా సత్కరించి మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. జగ్గంపేట మండలం ఎంపీడీఓ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ
పారిశుద్ధ్య కార్మికులకు మనోధైర్యం కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించి సత్కరించి శానిటేషన్ కిట్లు పంపిణీ చేయాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. అదేవిధంగా ప్రతి పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచి అందించాలని సెక్రటరీలను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య కార్మికుల కష్టానికి గుర్తింపు లభించిందని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 3 వాయిదాల కింద డిపిఓ పర్మిషన్ తీసుకుని మీకు ఆ పిఎఫ్ కట్టడం జరుగుతుంది. అది కట్టించే బాధ్యత నాది. మీ జీవితానికి ఒక భరోసా ఈ పిఎఫ్ అన్నది. మీరు రిటైర్ అయిపోయినప్పుడు, మీరు వేరే రకంగా ఇదైనప్పుడు ఆ పిఎఫ్ మీ కుటుంబ సభ్యులకి ఆధారం అవుతుంది. కాబట్టి ఆ పిఎఫ్ని కట్టించేటటువంటి బాధ్యత తీసుకుంటాను. రెండోది, ఏదైతే 1400 రూపాయలు పిఎఫ్ కట్ చేస్తున్నారో ఆ కటింగ్ ని ఇవాళ మీకు 12,000 ఇస్తున్నారు. 13,400 రూపాయలు డిసెంబర్ నెల నుంచి మీకు ఈ గ్రామ పంచాయతీ మీకు ఇవ్వడం జరుగుతుంది. జగ్గంపేట పంచాయతీ వరకు. ఇదే తప్పట్లు కొట్టించుకునేంత నిర్ణయం కాదు. మీరు చేసే సేవలు మాత్రం ఇది చాలా తక్కువే. మళ్ళీ నెక్స్ట్ ఎలక్టెడ్ బాడీ వచ్చిన తర్వాత మళ్ళీ నేనే ఉంటాను. మా బాడీయే రావడం జరుగుతుంది ఖచ్చితంగానే. మళ్ళీ మీకు పెంచేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని ఎంత బలోపేతంగా చేసుకోగలిగితే అంతా మాకు సుశి శుభ్రం ఈ నియోజకవర్గంలో ఏర్పడుతుంది. కాబట్టి 1400 రూపాయలు రేపు పెంచి ప్రపోజల్ రాయండి. డిసెంబర్ నెల నుంచి ఇచ్చేలాగా. దానికి ప్రపంచ ఫోరెన్సిక్ సైన్స్ దినోత్సవం సందర్భంగా తాళ్లరేవు మండలం కోరంగిలోని పటవల పైన విద్యా సంస్థల ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారి పాటిల్ దేవరాజ్ మనీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పోలీస్ శాఖకు ఫోరెన్సిక్ విభాగానికి విడదీయరని బంధం ఉందని, ఏ కేసును ఛేదించాలన్నా ఆ విభాగం సహకారం తప్పనిసరి అన్నారు. ఈ రంగంలో విద్యార్థులు తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలని ఆయన కోరారు. దానికోసం సమీపంలోని పోలీస్ స్టేషన్ను సందర్శించి కేసులను అధ్యయనం చేయాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పాటిల్ దేవరాజ్ మనీష్ సూచించారు. డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా ఫోన్ చేస్తే మోసపోకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. branch. So, how many of you have heard about O.J. Simpson trials? O.J. Simpson trials are in USA. It is one of the most controversial murder case ever happened. इसमें చాలా మంచి క్లూస్ కూడా ఉంది. Still he was acquitted. So మీరు ఈ ఎన్నికల తర్వాత ఇది చూడండి, ఒకసారి గూగుల్ చేయండి O.J. Simpson trial. Second, how many of you heard about Arushi Talwar case? Anyone heard about Arushi Talwar case? Okay, I think that's children. We are from forensic background, so you should know about these two basic cases. These are very important cases that happened one in India and one in USA. So you should know about this case if you are belonging to forensic branch. So in this case, చాలా మంది క్లాసెస్ ఉన్నాయి. First thing, they did not completed forensic analysis well. Even though they had a DNA analysis, still it was utterly failure. Still that was acquittal was happening. So we can go and check out all these two cases. Tarvata we will start from investigation. గోకవరం సంజీవ్ నగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో 13 సంవత్సరాలుగా ఆయాగా పనిచేసి పదోన్నతి పొందినట్టి పద్మావతిని ఘనంగా సన్మానించారు. రవీంద్ర కాలనీలోని 10వ సెంటర్ ఆమె బదిలీ అయిన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. అంగన్వాడీ టీచర్ గుమ్మడి బేబీ, ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు, హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానిక టీడీపీ నాయకులు ఆమెను శాలువా కప్పి పూలమాలలు, పూల బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ బేబీ మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా పద్మావతి తన విధులను సక్రమంగా నిర్వహించారని, తనకు పూర్తి సహకారం అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, స్కూల్ ఉపాధ్యాయులు, ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. పద్మావతికి మంచి భవిష్యత్తు ఉండాలని అందరూ ఆకాంక్షించారు.
అండి ఈరోజు గోకవరం సంజీవయ్య నగర్లో 8వ సెంటర్ అంగన్వాడీలో ఆయమ్మగా చేసిన ఆవిడ ప్రమోషన్ మీద 10వ సెంటర్కి టీచర్గా ప్రమోట్ అయ్యి వెళ్ళే సందర్భంగా పద్మ ఆయమ్మ గారికి సన్మానం కార్యక్రమం జరగడం మొదలైందండి. అయితే 2005లో నాకు ప్రమోషన్గా టీచర్గా జాయిన్ అయ్యి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుందండి. గతంలో పద్మావతి కన్నా ముందు ఒక హెల్పరు, అలాగే ప్రమోషన్ మీద టీచర్ అయ్యి వెళ్ళిపోయి ఇప్పటికి 13 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. తనే వెళ్ళి కాకపోతే ప్రమోషన్ వదులుకోవడం అనేది భావ్యంగా ఉండదు కాబట్టి తను కూడా ఒక టీచర్గా చూడాలనేటువంటి ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమం చేయడం జరిగిందండి. మా ఇద్దరం కలిపి చక్కగా చేసుకుని ఈ సంజీవనగరం పెద్దలు అందరూ సహకారంతో పిల్లల్ని పంపడంలోనూ లేకపోతే ప్రతి ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు అన్నింటిలోనూ తల్లులు చాలా ఆనందంగా సంతోషంగా సహకరించి మేము ఏ సెంటర్లో ఏ కార్యక్రమం చేసినా వాళ్ళందరూ చక్కని ప్రోత్సాహం ఇచ్చి ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచి ఎంతో సంతోషంగా చేశారండి. అదే విధంగా ఈరోజు ఆ తల్లులందరి ముందు మా యొక్క ఆయమ్మని చక్కగా సన్మానం చేసి వేరే సెంటర్కి టీచర్గా పంపాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే నా దగ్గర 13 సంవత్సరాల మట్టి ఆయమ్మగా పనిచేసినటువంటి పద్మావతి చాలా చక్కగా చేసి పిల్లలను తీసుకురావడంలో కానీ నాకు హెల్పింగ్ కానీ అన్నిటిలోనూ చక్కగా ప్రభుత్వంలో ఒబీడియంట్గా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు తను ఇక్కడ రావడం, తను ఇక్కడ మరి ఆయాగా పనిచేయడం చాలా సిన్సియర్గా చేసేది. నేను స్కూల్కి వస్తున్నప్పుడు నడిచి వస్తూ ఉండేది. ఎప్పుడైనా అమ్మ ఎక్కంటే పర్లేదండి నడిచేస్తాను అనేది. రాగానే తీసి మళ్ళీ ఊరి మీదకి వెళ్ళి పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఎంతో జాగ్రత్తగా పిల్లలు చూసేది. చిన్నపిల్లల్ని చూడడం అంటే చాలా కష్టం, కానీ అలాంటి పిల్లల్ని అందరినీ దగ్గరికి చేర్చి థ్యాంక్స్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా. అలా దిద్దాలి అంటే ఎంతో పేషెన్స్ కావాలి. ఆ పేషెన్స్ ఆ అమ్మాయిలో ఉంది, నేను చూశాను. మంచిగా తీర్చిదిద్దుతుందని నేను ఆశిస్తూ చిన్న పెద్దలందరూ నా పిల్లల తల్లిదండ్రులు అందరికీ వందనాలండి. నేను ఇక్కడికి వచ్చి 13 సంవత్సరాలు పూర్తవి 14వ సంవత్సరం వచ్చిందండి. ఇక్కడ ఉన్న అన్నాలో మా టీచర్ గారే కాదు, మా సార్ గారు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగే నన్ను చూసుకున్నారు. ఒక తోడుబుట్టిన దానిలాగే నన్ను భారత సరిహద్దులో సైనికులు నిరంతరం కాపలా కాయడం వల్లే మనమంతా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ వేద పండితుడు చిట్టిం హరిగోపాల్ శర్మ మనమరాలు జగదీశ్వరి తొలి పుట్టినరోజు సందర్భంగా భారత సైన్యంలో సుదీర్ఘకాలం సేవలందించి రిటైర్ అయిన మాజీ సైనికులను ఆయన ఘనంగా సత్కరించారు. పెద్దాపురం మారిడమ్మ గుడి దేవస్థానం కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సైనికులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఎవరైతే మాజీ సైనికులు ఎవరైతే భావన
మరి ఎవరైతే తమ సమస్యలను పరిష్కరించాలని పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామ రెవెన్యూ సహాయకులు కాకినాడ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ నాయకత్వంలో వీరు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ చాలా కాలంగా వీఆర్ఏల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం, పే స్కేల్, అలాగే అర్హులైన వారికి వీఆర్ఓ, డ్రైవర్, వాచ్మెన్ వంటి పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే 19వ తారీఖు ఈ రోజున ఆర్డీఓ కార్యాలయాల దగ్గర, అలాగే రేపు 22వ తారీఖున జిల్లా కలెక్టరేట్ దగ్గర మన న్యాయమైన డిమాండ్ల కోసం 19వ తారీఖు అని చెప్పారు. డిమాండ్ ఏంటంటే నామినీ వీఆర్ఏల్ని వీఆర్ఓలుగా గుర్తించాలి. అలాగే మాకు పే స్కేల్ మెయిన్ పార్ట్ టైం ఎంప్లాయీస్గా మమ్మల్ని గవర్నమెంట్ ఇప్పటికీ కూడా పార్ట్ టైం ఎంప్లాయీస్గా చూస్తున్నారండి. మాకు ఇచ్చే జీతం 10,500 రూపాయలు. మేము చేసే పని 24 గంటల డ్యూటీ. కావున ప్రభుత్వం వారు ఇప్పటికైనా మా శ్రమను గుర్తించి మమ్మల్ని ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించి మాకు పే స్కేల్ అమలు చేయాలని, అలాగే అర్హులైన వీఆర్ఏలకి ప్రమోషన్లు ఇప్పించాలని, అదే డ్రైవర్ గాను, వాచ్మెన్ గాను, అటెండర్లు గాను, అలాగే వీఆర్ఓలు గాను పదోన్నతులు కల్పించాలని ఈ యొక్క మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నా నిర్వహించామండి. అలాగే 22వ తారీఖున జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా ఇదే ధర్నాను కొనసాగించాలని మా కమిటీ నిర్ణయించిందండి. కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా మీ ముందుకు వచ్చి ఈ యొక్క డిమాండ్స్ని మీకు తెలియపరచుకుంటున్నాం. నేటి విద్యా విధానాన్ని సకాలంలో వినియోగించుకోవడం ద్వారా విద్యార్థులు అద్భుతాలను సృష్టించగలరని శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శామ్ అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశంలో విద్యా పోకడలు, పరిణామాలు అనే అంశంపై ఆయన ప్రసంగించారు. క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శామ్ ను ధర్మారెడ్డి పరిచయం చేశారు. శామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో యువకులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని శామ్ చెప్పారు. తమ సంస్థ సిల్వర్ జూబ్లీ సందర్భంగా విడుదలైన ఫలితాల్లో అద్భుత విజయాలు సాధించి తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. నేటి విద్యార్థుల్లో నైతిక విలువలు పూర్తిగా కనుమరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పించాలని సూచించారు. విద్యార్థుల్లో మంచి మార్పు వచ్చినప్పుడే సమాజానికి కూడా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. శామ్ను రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్పీఎస్ రావు, అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి నేతృత్వంలో బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ ముత్తా నవీన్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కామరాజు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ ముత్తా నవీన్ మాట్లాడుతూ శామ్ బ్లడ్ బ్యాంక్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేక దృష్టి పెడతారని, ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు నిర్వహించి సమాజానికి ఎంతో సహాయం చేస్తున్నారని కొనియాడారు. మన ఇన్స్టిట్యూట్ నుంచే స్టేట్ ర్యాంక్ అనేది డిక్లేర్ కాలేదు, కానీ మాకున్న అంచనా ప్రకారంగా లెక్కేసుకున్నది. దాంతోపాటు 246 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పంపించాం. అందులో 150 నుంచి 200 వరకు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది సార్. అది అందులో సబ్ రిజిస్టర్ పోస్టులు, ఎంఆర్ఓ పోస్టులు, అలాగే మున్సిపల్ కమిషనర్ పోస్టులు, ఇవన్నీ పోస్టులు ఉంటాయి. అందులో ఇవన్నీ కలిపి అందులో 246 మంది అయితే కనీసం మినిమం ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు అది. అయినా ఆయన మనం గెస్ట్గా పిలుచుకుని సన్మానించుకునే సందర్భంలో ఆయన గురించి కొన్ని విషయాలు ఆయన మీకు చెప్పదలుచుకున్నాను. కాకినాడకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పైన గ్రామం, వల్లల మావాడికి పక్కన ఉంటుందండి. పైన గ్రామంలో ఆయన జన్మస్థలం. ఆయన పేరు గుంటూరు తణుకులు, ఆ తాతగారి పేరు శ్యామ్గా మనందరికీ పరిచయం. శ్రీమతి బేబీ మూలాస్వామి గారి కుమారుడు శ్యామ్ గారు. కుటుంబ నేపథ్యం వ్యవసాయం. వాళ్ళ ఫాదర్, వాళ్ళ కుటుంబం అంతా వ్యవసాయ కూలీలుగా.
గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని నెల 21వ తేదీన పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ గౌరవ అధ్యక్షులు బుద్ధా శ్రీనివాస్ తెలిపారు. గురజాడ రచించిన ప్రసిద్ధ దేశభక్తి గీతం దేశమును ప్రేమించమన్నాలోని అంశాల ఆధారంగా ఈ పోటీలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఈ పోటీలను వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో గురజాడ జయంతిని పురస్కరించుకుని వ్యాసరచన పోటీలు నిర్వహించామని బుద్ధా శ్రీనివాస్ తెలిపారు. 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చిత్రలేఖన పోటీలు జరుగుతాయని, అనంతరం బహుమతుల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజలి, జగదీష్, సాయి పాల్గొన్నారు. సెప్టెంబర్ 21 ప్రజాకవి గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా పెద్దాపురం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు గత 2 రోజులుగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 21వ తారీఖున స్థానిక యాసలపు సూర్యరావు భవన్లో 3, 4, 5 తరగతి విద్యార్థులకు జూనియర్స్గా సబ్ జూనియర్స్ గాను, 6, 7, 8 తరగతి పిల్లలను జూనియర్స్ గాను, 9, 10 తరగతి విద్యార్థులను సీనియర్స్ గాను, ఇంటర్ పైన ఉన్న విద్యార్థులను సూపర్ సీనియర్స్ గాను తీసుకొని గురజాడ అప్పారావు గారు రచించిన దేశంను ప్రేమించమన్న గేయంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని స్థానిక పెద్దాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకొని చిత్రలేఖన పోటీ. తూర్పుగోదావరి జిల్లా మండలంలోని మహిళలకు సేవ చేయాలనే లక్ష్యంతో బీజేపీ నాయకులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గోకవరం సూర్య ఫంక్షన్ హాల్లో కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సుమారు 1500 మంది మహిళలకు ఆయన పట్టు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ అని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని అన్నారు. మోడీ అడుగుజాడల్లో నడుస్తూ తాను 3 నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు సహాయం చేయడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే నినాదంతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగుతున్నామని కంబాల శ్రీనివాసరావు తెలిపారు. మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను గోకవరం నుంచి సూర్యకళామందిర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను రామసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో విస్తృతమైన సేవల్లో భాగంగా కంబాల కానుక వనితల వేడుక అనే ఒక కార్యక్రమం ద్వారా గుబ్బాలమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా ఉగాది నాడు మా గోకవరం గ్రామ ప్రజలకి దాదాపుగా 4000 మందిని రిజిస్టర్ చేసుకుని, అందులో ఆ రోజున ఉగాది నాడు పండుగ దినాన ఒక 500 చీరలు ఇవ్వగలిగాను. ఆ రోజు మహిళలు ఉచితంగా వచ్చారు. 2000 మంది వచ్చారు. 4000 మంది నుంచి 2000 మంది హాజరయ్యారు. 500 మంది మాత్రమే ఇవ్వగలిగాను. అప్పుడు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చెప్పాను, నేను మళ్ళీ తొందరలోనే మీకు ఇస్తానని చెప్పానన్నాను. ఇప్పుడు విజయదశమికి దాదాపుగా ఒక 1500 మందికి ఈ రోజుని పట్టుచీరలు కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమం పేరిట 1500 పట్టుచీరలు ఇవ్వడానికి నేను. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.